చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో గత కొద్ది రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలకు మూసి ఏ రకంగా ఉప్పొంగుతుందో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజులు వర్ష ప్రభావం రాష్ట్రంలో ఉంది, నగరం పైన ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి, క్లియర్ గా మాట్లాడదాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు జూమ్ లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు కొంత ఈ రోజు నుంచి కొంత వర్షాలు తగ్గినట్టు కనిపిస్తుంది హైదరాబాద్ లో కూడా, ఇంకా మొత్తం పూర్తిగా తగ్గినట్లేనా, మళ్ళా రేపెల్లుండి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అంటే మనకి మొన్నటి అల్పపీడనం అది వాయుగుండంగా కూడా మారి మనకి దక్షిణ ఒడిశా ప్రాంతంలో నిన్న తీరాన్ని దాటింది. నిన్న తీరాన్ని దాటి తర్వాత ఇంకా అది వాయుగుండంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉంది. రాగల 24 గంటల్లో అది ఇటు విదర్భ రీజియన్ గుండా ప్రయాణించి మహారాష్ట్ర వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో దీని ఎఫెక్ట్ మనకి చాలా వరకు తగ్గినట్టే. ఓన్లీ కొంచెం మనకి ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకి ఈ రోజు కొద్దిగా భారీ వర్ష సూచన ఉంటుంది, ఒక 4-5 జిల్లాలకి. మిగిలిన రాష్ట్రం అంతా కొంచెం మనకి క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు రేపు క్లౌడీనెస్ కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ కొంచెం మోడరేట్ రైన్స్కే ఈ రోజు రేపు అవకాశం ఉందండి. ఇప్పుడు దసరా పండుగ ఉంది, సద్దుల బతుకమ్మ కూడా ఉంది. తెలంగాణలో అన్ని జిల్లాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ, వాళ్ళందరికీ బయటకు వచ్చి ఆడుతుంటారు మహిళలందరూ. అలాంటి వారికి ఇలాంటి వర్షం వస్తే కొంత ఇబ్బంది అనేటువంటి ఒక ఆందోళన అయితే వాళ్ళకు ఉంది. సో ఈ బతుకమ్మ పండుగ రోజు వరకన్నా క్లియర్గా అయ్యేటువంటి అవకాశం ఉందా సార్? అన్ని జిల్లాల్లో కానీ ఏదైనా జిల్లాల్లో ఎఫెక్ట్ ఏమైనా ఉందా మనకి? అంటే ఇప్పుడు ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్ యాక్చువల్గా అయితే దాని వల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. అయితే ఇప్పుడు ఏంటవుతుందంటే మనకి ఇటీవల పరిణామం ఈ మాన్సూన్ సీజన్లో పర్టికులర్గా మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్లో బలం తగ్గిపోయి మన దగ్గర క్లౌడీనెస్ తగ్గిపోయిన వెంటనే మనకి టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. టెంపరేచర్లు పెరిగిపోయి రేపు మళ్ళీ గట్టిగా ఎండగాసినట్టయితే మళ్ళీ మాయిశ్చర్, ఈ తేమ, వాటర్ అవైలబిలిటీ అనేది మనకి రాష్ట్రం అంతా బాగా వర్షాలు పట్టడం అన్ని చోట్ల తేమ అవైలబిలిటీ విపరీతంగా ఉండటం వల్ల గట్టిగా ఎండగాస్తే మళ్ళీ సాయంత్రం అప్పుడు క్యూములోనింబస్ మేఘాలు వచ్చి అక్కడక్కడ ఇలా ఉరుములు మెరుపులు జరువులు కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడిపోతున్నాయి. ఇది ఏంటంటే మనకి యాక్చువల్ ముందుగా ఫోర్కాస్ట్ చేయడానికి ఏమీ దాంట్లో ఇండికేషన్ ఉండదు. ఇవి ఈ వేడిమి వల్ల జనరేట్ అయ్యే మేఘాలు మనకి అప్పటికప్పుడు తేమ వేడిమి ఉన్నట్టయితే ఒక 2-3 గంటల్లో జనరేట్ అయిపోతాయండి. సో ఈ రోజు మనకి పెద్దగా కూల్గానే ఉంది కాబట్టి ఈ రోజు సాయంత్రం పెద్దగా అవకాశం ఉండదు. రేపు కనుక మనకి ఈ సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే ఈ అల్పపీడనం మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మన క్లౌడీనెస్ తగ్గిపోయి ఎండ వచ్చేసి టెంపరేచర్లు మళ్ళీ 30 డిగ్రీలు దాటిపోయినట్టయితే సాయంత్రం సమయంలో క్యూములోనింబస్ మేఘాల తాకిడి కొన్ని ప్రాంతాల్లో అయితే ఉండొచ్చండి. రాగల 2-3 రోజులు కూడా ఇదే సిచ్యుయేషన్ ఉంటుంది. రైట్. అలాగే శ్రీనివాస్ గారు, ఈ సంవత్సరము మే ఎండింగ్ లోనే నైరుతి ఋతుపవనాలు కేరళను టచ్ అయ్యాయి. ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, అక్టోబర్ కూడా వచ్చేసాం. ఇంకా రైన్ సీజన్ లోనే ఉన్నాము అన్నట్టుగా పరిస్థితులు కనిపెడుతున్నాయి, కంటిన్యూస్ గా పడుతున్నటువంటి వర్షాలు. అంటే ఈ సంవత్సరం ఉన్నటువంటి భిన్న వాతావరణ పరిస్థితులకు గల కారణాలు ఏంటి? గతంలో వాతావరణంతో పరిస్థితుల్లో పోలిస్తే ఈసారి కొంత డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటారు? మనకి జూన్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 30 వరకు అఫీషియల్ గా మాన్సూన్ సీజన్ అండి, 122 డేస్. ఈ 122 డేస్ లో అరౌండ్ జూన్ 1 నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ ఎట్ కేరళ మన కేరళలోకి ప్రవేశిస్తాయి. తర్వాత మనకి తెలంగాణలోకి ప్రవేశించడానికి ఇంచుమించు ఒక 2 వారాలు పడుతుంది. మామూలుగా నార్మల్ డేట్ వచ్చి మనకి జూన్ 10వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యన మనకి తెలంగాణలోకి ఎంటర్ అవుతాయి. తెలంగాణలోకి ఎంటర్ అయ్యి గ్రాడ్యువల్ గా అవి నార్త్ ఇండియా, మన సెంట్రల్ ఇండియా, నార్త్ ఇండియా ఇట్లా కవర్ చేసుకుంటూ లాస్ట్ పాయింట్ మనకి నార్త్ వెస్ట్ ఇండియా, రాజస్థాన్లోకి ప్రవేశించేటప్పటికి ఇంచుమించు జూలై 15వ తారీఖు ఆ ప్రాంతానికి, జూలై ఎండింగ్ కానీ ఆ ప్రాంతంలోకి మొత్తం ఋతుపవనాలు దేశమంతా కవర్ చేసేటప్పటికి ఇంచుమించుగా జూలై లాస్ట్ వీక్ అవుతుంది. ఈసారి మనకి ఒక 4-5 రోజులు ముందుగా మనకి ప్రవేశించాయి. అయితే ఓవరాల్ గా మనకి రాజస్థాన్లోకి ప్రవేశించడం ఓవరాల్ కంట్రీ అంతా కవర్ అవడానికి నార్మల్ డేట్ వరకు సరిపోయింది. అయితే మళ్ళీ ఈ రివర్సల్ కూడా మళ్ళీ ఎక్కడి నుంచి లాస్ట్ పాయింట్ ఉందో అక్కడి నుంచి రివర్సల్ స్టార్ట్ అవుతుంది. మనకి వాయువ్య రాజస్థాన్ నుంచి రివర్సల్ స్టార్ట్ అవడానికి మనకి నార్మల్ డేటు సెప్టెంబర్ 17 అయితే ఈసారి సెప్టెంబర్ 14 నుంచే అక్కడి నుంచి మనకి తిరోగమనం మాన్సూన్స్ వెనక్కి వెళ్ళిపోవడం అనేది స్టార్ట్ అయింది.
స్టార్ట్ అయ్యి ఆల్రెడీ మనకి రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, హర్యానాలోని కొన్ని ప్రాంతాల నుంచి మాన్సూన్ విత్డ్రా అయిపోయింది. గ్రాడ్యువల్గా ఇదేంటంటే మనకి నార్త్ ఇండియా, అలాగే సెంట్రల్ ఇండియా, దెన్ సౌత్ ఇండియా, ఇట్లా మనకి వచ్చేటప్పటికి మనకి యాక్చువల్ మాన్సూన్ పీరియడ్ సెప్టెంబర్ 30th అయినప్పటికీ నార్మల్గానే అరౌండ్ అక్టోబర్ 10th మనకి తెలంగాణ నుంచి విత్డ్రావల్ అవ్వాలి. అయితే ఇప్పుడు మనకి 2 యాక్టివ్ సిస్టమ్స్, ఇప్పుడు మనకి ఈ అల్పపీడనము ఇది మళ్ళీ వాయుగుండంగా మారడము, దీని వెనకాల మళ్ళీ ఇంకొక అల్పపీడనం ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఈ నెల 1వ తారీఖుకి. సో వీటి వల్ల ఏమిటంటే ప్రస్తుతం మాన్సూన్ రివర్సల్ మనకి నార్త్ ఇండియాలో ఆగిపోయింది. ఒక వారం రోజుల వరకు మళ్ళీ మనకి ఈ రివర్సల్ అనేది అనుకూల పరిణామాలు లేవని మన సెంట్రల్ విభాగం నుంచి కూడా మనకి సమాచారం ఉంది. సో ఏంటంటే మనకి నార్మల్గా అక్టోబర్ 10 అయితే ఈసారి ఇంకొక 5-6 రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది. ఇంచుమించు అక్టోబర్ 15 వరకు మన నుంచి మాన్సూన్ పూర్తిగా వితడ్ రావడానికి టైం పడుతుందండి. ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ అనేటువంటి ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాం మనం. ఎవ్రీ ఇయర్ కూడా ఈ క్లౌడ్ బరస్ట్ అనేటువంటి అంశాన్ని మనం ప్రస్తావనకు తీసుకువస్తున్నామా సార్, లేకుంటే ఈసారే అది ఎక్కువగా కనిపిస్తుందా? చాలా సందర్భాల్లో క్లౌడ్ బరస్ట్ అనే వార్తను వింటున్నాం ఈసారి ఎక్కువ, వారం రోజులకు ఒకటి చొప్పున. ఇది కొంచెం వరకు చెప్పాలంటే సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా విస్తృతంగా ఉండేటప్పటికి ఎవరో ఒకళ్ళు వెంటనే ఇక్కడ క్లౌడ్ బస్ట్ అయిపోయిందని పెట్టేస్తారు. అది అలాగా దావానలాగా ప్రతి వాళ్ళు అది ఫ్యాక్ట్స్ ఏమీ చెక్ చేయకుండా క్లౌడ్ బస్ట్, ఎవ్రీ హెవీ రెయిన్ఫాల్ నౌ ఇదే క్లౌడ్ బస్ట్. ఇది ఏంటంటే మెయిన్ గా సోషల్ మీడియా ప్రభావం. అది కాక అంటే గతంలో కంటా మనకి కొన్ని విభిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నమాట వాస్తవమే. తక్కువ ఏరియాలో మనకి ఉన్నట్టుండి పెద్ద వర్షాలు, భారీ వర్షాలు పడుతున్నమాట వాస్తవమే. ఈ కొన్ని మార్పులు అయితే జరిగాయి, కానీ ఇవేమీ కూడా మేము యాజ్ పర్ ఐఎండి ఇవేమీ కూడా క్లౌడ్ బస్ట్లు కావండి. క్లౌడ్ బస్ట్కి అనుకూలమైన వాతావరణం మైదాన ప్రాంతాల్లో ఉండదు. ఓన్లీ కొండ ప్రాంతాలు అంటే మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి కొండ ప్రాంతాలు ఉన్న దగ్గర మాత్రమే క్లౌడ్ బర్స్ట్లు సాధ్యమవుతాయి. ఇక్కడ సాధ్యమవడం అనేది అత్యంత రేర్ ఫినామినా. సో ఇవి ఏంటంటే అతి భారీ వర్షాలు పడుతున్నమాట వాస్తవమే. అయితే ఇవి క్యుములోనింబస్ మేఘాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి, అక్కడ ఏర్పడుతున్నాయి. ఈ క్లౌడ్ బర్స్ట్లు కూడా క్యుములోనింబస్ మేఘాల వల్లే ఏర్పడతాయి. కాకపోతే వాటి ఫార్మేషన్కి జరిగే ప్రాసెస్, అది క్లౌడ్ బర్స్ట్ కావడానికి అయ్యే ప్రాసెస్ మైదాన ప్రాంతాల్లోనూ మనకి కొండ ప్రాంతాల్లోనూ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ జరిగే మనకి పడే భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు క్లౌడ్ బర్స్ట్ అయితే కారు. బట్ ఈ మధ్యలో ఏంటంటే కొంచెం మనకి వింత పరిణామం లాగానే తక్కువ మనకి అంటే సినాప్టిక్ సిచ్యుయేషన్ బట్టి మనము ఉన్న సిచ్యుయేషన్ అంటే ఇప్పుడు లో ప్రెషర్ ఉంది, దాని యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది, అది సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తు వరకు విస్తరించి ఉంది, దాన్ని బట్టి అది ఎన్ని రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తుంది, మన రాష్ట్రంలో కూడా ఎన్ని జిల్లాల మీద భారీ వర్షం ఉంటుంది, ఎన్ని జిల్లాల్లో మోడరేట్ రెయిన్ ఉంటుంది, ఇవన్నీ మనం అంచనా వేయగలుగుతాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న చిన్న సిస్టమ్స్ కూడా ఉన్నట్టుండి మనకి 30-40 సెంటీమీటర్ల రెయిన్ఫాల్. యాక్చువల్గా నిన్న ఉన్నది మనకి పెద్ద సిస్టమ్ అయినప్పటికీ నిన్న పెద్దగా రెయిన్ఫాల్ లేదు. నిన్న ఉన్నది యాక్చువల్ డిప్రెషన్ అంటే దట్ ఈజ్ అబౌవ్ మనకి లో ప్రెషర్ తర్వాత వెల్ మార్కుడ్ లో ప్రెషర్ అంటే అల్పపీడనము, తీవ్ర అల్పపీడనము, దాని తర్వాత స్టేజీ వాయుగుండం డిప్రెషన్. సో నిన్న వాయుగుండంగా మన పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 24 గంటలు స్టాల్ అయి ఉన్నప్పటికీ మనకి యాక్చువల్గా పెద్ద రెయిన్స్ లేవు. సో కొన్ని అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి ఈ మధ్యన. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు వీటిని లోతైన అధ్యయనం చేస్తే కానీ మనకి కొద్దిగా విశ్లేషణ కుదరదండి. బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే సూచన ఉందండి. దీనివల్ల మనకి తెలంగాణలో వచ్చి మళ్ళీ ఈ నెల అక్టోబర్ నెల 3-4 తారీఖుల్లో కొంచెం భారీ వర్ష సూచన కూడా ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ సార్, అక్టోబర్ 1వ తారీఖు నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. దసరాకి ఎగ్జాక్ట్ గా అక్టోబర్ 1కి అలా అక్కడ ప్రారంభమైతే మనకి తెలంగాణలో దాని ప్రభావం చూపడానికి ఇంచుమించు అక్టోబర్ 3-4 తారీఖులకి తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో మొత్తానికి అది ప్రస్తుతం హైదరాబాద్ లో రైన్స్ అనేటివి కొంత కుదుట పడ్డాయి, రివర్సల్ రెయిన్ అనేది కొనసాగుతుంది. ఈసారి అక్టోబర్ 15th వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది రెయిన్ సీజన్ అంటూ కూడా వారు చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.